అదే వైరం, అవే సవాళ్లు. ఆ నేతల మధ్య చల్లారని మాటల మంటలు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలే టార్గెట్. కూటమి సర్కార్లో వైసీపీ నేతలకు సేమ్ ట్రీట్మెంట్. సొంత ఇంటికి వెళ్లలేకపోతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి గుమ్మంలో అడుగు పెడితే ఖబర్దార్ అంటూ మీసం మెలేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి. చివరకు కోర్టు అనుమతితో సొంత ఇలాకాలో అడుగుపెట్టేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించగా విదేశాల నుంచి ఆఘమేఘాల మీద తిరుగుపయనమై జేసీ అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా పెద్దారెడ్డికి పోలీసులు కూడా నో ఎంట్రీ బోర్డు చూపెట్టారు. ఈ సీన్ అంతా ఎక్కడానేగా మీ డౌట్? ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో హీటెక్కిన రాజకీయ వైరంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. తాడిపత్రిలో అగ్గిరాజేస్తున్న రాజకీయ వైరం. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి. పెద్దారెడ్డి నియోజకవర్గం రాకపై సస్పెన్స్. అడుగు పెట్టనివ్వబోమంటూ టీడీపీ వార్నింగ్. గతంలో చేసిన ఆగడాలు గుర్తు చేసుకోవాలన్న జేసీ. కోర్టు అనుమతితో అడుగు పెట్టాలన్న పట్టుదలతో పెద్దారెడ్డి. పోలీసుల నిర్ణయంపై ఉత్కంఠ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికలు ముగిసిన అధికార ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ప్రవేశం మిస్టరీగా మారింది. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ శాంతి భద్రతల కారణంతో పోలీసులు ఆయనను అనుమతించడం లేదు. గత ప్రభుత్వంలో పెద్దారెడ్డి వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు తాడిపత్రిలో ఉండకూడదని గట్టిగానే చెప్తున్నారు. పెద్దారెడ్డి వస్తే అడ్డుకుంటామని టీడీపీ శ్రేణులు తెగేసి చెప్తున్నాయి. కొంతకాలంగా రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తాడిపత్రికి వెళ్తానని, తనను అనుమతించాలని పట్టుబట్టారు. ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తనను తాడిపత్రికి పంపాలని కోరుతున్నారు. పెద్దారెడ్డి వస్తే తాడిపత్రిలో గొడవలు జరుగుతాయని పోలీసులు ఆయన పర్యటనను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రిలో చెలరేగిన హింసతో అప్పట్లో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డితో పాటు పెద్దారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తాడిపత్రిలో ఉండరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి వెళ్లారు. పెద్దారెడ్డి ఇప్పటివరకు తాడిపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పెద్దారెడ్డి, జేసీ కుటుంబంతో పాటు టీడీపీ నేతలపై తీసుకున్న చర్యలు, వ్యవహరించిన తీరు పదే పదే గుర్తు చేస్తూ అధికార పార్టీ నాయకులు ఆయన తీరుపై మండిపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్లి రావటం సంచలనంగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పలుమార్లు పెద్దారెడ్డి మాట్లాడిన తీరును తప్పుపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. అంతేకాక కేతిరెడ్డి పెద్దారెడ్డి మాటల్ని తాజాగా గుర్తు చేస్తున్నారు. 5 ఏళ్లలో జేసీ కుటుంబ వ్యాపారాలు దెబ్బతీయడంతో పాటు కుటుంబ సభ్యులపై కేసులు నమోదు కావటం వెనుక పెద్దారెడ్డి ఉన్నారని జేసీ కుటుంబం భావిస్తోంది. ప్రభాకర్ రెడ్డిపై 106కు పైగా కేసులు నమోదు కావటం, అస్మిత్ రెడ్డి సహా టీడీపీకి చెందిన 100 మందిపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. అప్పట్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా జేసీ ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఎస్వి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ పొట్టి రవిని కోర్టు అనుమతి ఉన్నా 5 ఏళ్ల పాటు పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని తాడిపత్రిలోకి రానివ్వలేదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పొట్టి రవి విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లినా కింది స్థాయిలో కోర్టు ఆదేశాలు అమలు కాలేదని మండిపడుతున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లు జేసీఎన్ టీంకి ఎదురైన సిట్యువేషన్ని ఇప్పుడు కేతిరెడ్డి ఎదుర్కొంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలు ముగిసి ఏడాది దాటిపోయినా సొంత ఇంటికి వెళ్లలేకపోతున్నారు కేతిరెడ్డి. ఎన్నికల వేళ జరిగిన హింస అనంతరం తాడిపత్రిలో చోటు చేసుకున్న పరిణామాలతో కేతిరెడ్డి అప్పట్లో తాడిపత్రికి దూరమయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అప్పటినుంచి పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి వస్తే అడ్డుకుంటామని టీడీపీ శ్రేణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఎంతదాకైనా వెళ్తామని, ఎట్టి పరిస్థితిలో కేతిరెడ్డిని రానివ్వబోమని భీష్మించు కూర్చున్నారు. అయితే సుమారు 3 నెలల కిందట పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అవి అమలు కావటం లేదని మరోసారి పెద్దారెడ్డి కోర్టు మెట్లెక్కారు. 2-3 సార్లు పెద్దారెడ్డి తాడిపత్రికి రహస్యంగా వెళ్లిన విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను పోలీస్ వాహనంలో తాడిపత్రి నుంచి అనంతపురం తరలించారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని పోలీసులు చెప్తున్నారు.
ఈ క్రమంలో ఎలాగైనా తాడిపత్రిలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఇటీవల పెద్దారెడ్డి పలుమార్లు ఎస్పీని కలిశారు. పార్టీ నేతలతో కలిసి పోలీసు అధికారులకు విన్నవించుకున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తనను తాడిపత్రికి అనుమతించారని వాదిస్తున్నారు పెద్దారెడ్డి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు కార్యక్రమం తాడిపత్రిలో నిర్వహించాలని, పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని పెద్దారెడ్డి కోరుతున్నారు. ఈ నెల 14న తాడిపత్రిలో తలపెట్టిన వైసీపీ కార్యక్రమానికి వెళ్లటానికి కేతిరెడ్డి సిద్ధమయ్యారట. ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగమేఘాలపై ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి తాడిపత్రికి వచ్చారు. అదే సమయంలో నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమం ఉండటంతో పోలీసులు వైసీపీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి సూచించడంతో కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ఈ నెల 18న తాడిపత్రిలో వైసీపీ కార్యక్రమం నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాడిపత్రిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ తలపెట్టిన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో, పెద్దారెడ్డి తాడిపత్రి రాకపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.